ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వివేక్, కొంచెం ఫాస్ట్ గా పోనివరా. అవతల మిత్ర ఎక్కడున్నాడో, వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో. అన్నయ్యకి ఏం కాదు పెద్దమ్మా, నువ్వు కంగారు పడకు. డ్రైవర్, కార్ ఆపు. మిత్ర గారు, మిత్ర గారు, డోర్ ఓపెన్ చేయండి. మిత్ర గారు. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, కాళ్ళు తెరవండి. మిత్ర గారు, మిత్ర గారు, కాళ్ళు తెరవండి. మిత్ర గారు. మిత్ర గారు, డ్రైవర్, కార్ తీసుకుని రా. మొత్తానికి ప్రాణం తిరిగి వచ్చింది. భగవంతుడా, ఆ ప్రాణాన్ని అలాగే కాపాడు తండ్రి. మిత్ర ప్రాణం జోలికి పోయే మృత్యువుని దగ్గరికి రానివ్వకు స్వామి. ఏంట్రా ఇదంతా? మిత్రకేమై ఉంటుంది? ఏమో తెలీదు పెద్దమ్మా. వాడు కారులో కూడా లేడు. నాకు తెలిసి అన్నయ్య నా కారులో ఎవరో తీసుకెళ్తున్నట్టున్నారు పెద్దమ్మా. మరింకా ఆలోచిస్తున్నావేంట్రా? పద, ఆ కారుని ఫాలో అవుదాం. కాళ్ళు తెరవండి మిత్ర గారు, కాళ్ళు తెరవండి. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు. మిత్ర గారు, డ్రైవర్, త్వరగా పోనివ్వండి.
మిత్ర గారు కళ్ళు తెరవండి మిత్ర గారు. మిత్ర గారు, మిత్ర గారు, మిత్ర గారు. భగవంతుడా, నన్ను నేను వెలివేసుకున్నది నా కుటుంబానికి దూరం అయిపోయింది. నా కుటుంబం బాగుండాలని, నా వాళ్ళు చల్లగా ఉండాలని, నా వాళ్ళని ఇలాంటి దుస్థితిలో చూడాలని కాదు. దయచేసి మిత్ర గారిని కాపాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకండి. హలో, వాట్? మిత్ర హాస్పిటల్లో ఉన్నాడా? ఎప్పుడు? అవునా? అసలు ఏమైంది? మనీషా, అలా ఫ్రీజ్ అయిపోయావేంటి? ఏమైంది? మిత్ర హాస్పిటల్లో ఉన్నాడంట ఆంటీ. వాట్? హాస్పిటల్లోనా? అవునా ఆంటీ? దీక్షితులు గారు గండం గండం అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు దీక్షితుల మాట నిజమైనట్టే కదా? ఈ లెక్కలో లక్ష్మి కూడా బ్రతికి ఉన్నట్టే కదా? అచ్చో మనీషా, భూతద్దంలో చూస్తే బియ్యపు గింజ కూడా భూగోళం అంతా కనిపిస్తుంది. అసలు ఏమైందో ఎలా అయిందో తెలుసుకోకుండా దీక్షితుల మాటల్ని అరవింద్ అక్కలాగా అర్థం పర్థం లేకుండా నమ్మకు. ముందు ఏమైందో తెలుసుకుందాం, పద. కమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.